నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక తీర్థయాత్ర దివ్య గోదావరి కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై సదరన్ ట్రావెల్స్ మరియు వైనాట్ షాపింగ్ మాల్. తెలుగువారి పావన దేవేరి గోదావరి పుష్కర కళను సంతరించుకొని సంరంభంగా సంబరాలతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. గోదావరి అనే పేరొక్కటి చాలు మనసు ఉత్సాహంతో ఉప్పొంగడానికి. గోదావరి అనే పేరొక్కటి చాలు హృదయం ఆధ్యాత్మిక పవిత్రతతో పల్లవించడానికి. తెలుగు మాగాణాలలో రతనాల సిరుల్ని పండిస్తూ తెలుగు వాకిళ్లలో సతత హరితమైన రంగవల్లికల్ని అల్లుతూ గోదారమ్మ 16 తెలుగింటి ఆడపడుచుగా హొయిలుపోతుంది. బ్రహ్మగిరులలో నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి అంతర్వేదిలో సాగరునితో సమ్మిళితమవుతోంది. పుష్కర శోభతో పులకితయామినిగా పరిడవిల్లుతోన్న గోదావరి తీరంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు, పావన సన్నిధులు, భవ్యాలయాలు నెలకొని ఉన్నాయి. గోదావరి పుష్కరాల శుభవేళ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఆలయాల విశేషాల్ని దివ్య గోదావరి అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో వీక్షిద్దాం. హరిపాదాన పుట్టి హరుని పాదాలు ప్రక్షాళన చేసి గోదావరి పునీతగా దివి నుంచి భువికి దిగివచ్చింది. బ్రహ్మగిరులలో ఆవిర్భవించిన గోదావరి పర్వత శిఖర ప్రాంత శిలామయ పీఠభూమిలో ప్రవహించి గంగాపూర్ జలపాతం మీదుగా గంతులేస్తూ ముందుకు సాగి నాసిక్ పట్టణాన్ని చేరుకుంటుంది. ఆపై జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వరంలో త్రయంబకేశ్వరుణ్ణి గోదావరి అభిషేకిస్తూ తొలుత శివాభిషేకం చేసి తన సుదీర్ఘ ప్రస్థానానికి శ్రీకారం చుడుతుంది. కారణ జన్మురాలిగా ఈ పుడమిపై అవతరించిన దైవాంశ సంభూతురాలైన గోదావరి త్రయంబకేశ్వరంలో తన యాత్రను ప్రారంభిస్తుంది. తీర్థమైన గోదావరి క్షేత్రమైన త్రయంబకేశ్వరం కలగలిసి త్రయంబకేశ్వరం తీర్థక్షేత్రంగా అలరారుతోంది. అంబకం అంటే కన్ను. పరమశివుడికి సూర్య, చంద్ర, అగ్ని అనే 3 కళ్ళు ఉంటాయి. సర్వజీవుల్ని పుష్టిగా పోషించమని, సంసారమనే మృత్యువు నుంచి కాపాడి మోక్షాన్ని ప్రసాదించమని త్రయంబకేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. పావన గంగా నది గౌతమి అనే నదిగా మారి పరమశివుడి సమక్షంలో ఆవిర్భవించినట్లు శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత వివరించింది. గౌతమ మహర్షి కోరిక మేరకు విశ్వేశ్వరుడు త్రయంబక నామధేయంతో ఈ గోదావరి తీరాన విలసిల్లుతున్నాడు. మహారాష్ట్రలోని గోదావరి తీర ప్రాంతం ఎన్నో ఆలయాలకు ఆలవాలం. గోదావరి పావన స్పర్శతో ఈ ఆలయాలన్నీ మరింత పునీతమవుతున్నాయి. నాసిక్ ప్రాంతంలోని తీర ప్రాంత ఆలయాలు రామాయణ గాథతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ సన్నిధానాలలో గంగా గోదావరి ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. గోదావరి మాతను అర్చామూర్తిగా నాసిక్లోని రామకుండ్ సమీపంలో గంగా గోదావరి ఆలయంలో ఆరాధిస్తారు. గోదావరి ఇక్కడ దక్షిణ వాహిని. అరుణ, వరుణ అనే ఉపనదులు గోదావరిలో సంగమిస్తాయి. నాసిక్లో సీతా గుహ అనే ప్రదేశం ఉంది. సీతను రావణుడు ఇక్కడే అపహరించినట్లు చెబుతారు. ఇక్కడున్న సీతా గుహలో శివలింగం నెలకొని ఉంటుంది. సీతా మహాసాధ్వి ఈ లింగమూర్తిని ప్రతినిత్యం ఆరాధించేదని భక్తులు విశ్వసిస్తారు. గోదావరికి సమీపంలో ఉన్న సుందర నారాయణ మందిరం విశేషమైనది.
1756వ సంవత్సరంలో గంగాధర్ యశ్వంత్ చంద్రచూడ్ ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. తూర్పుకు అభిముఖంగా ఉండే ఈ ఆలయంలో శ్రీమన్నారాయణ మూర్తి కొలువుదీరి ఉంటాడు. నాసిక్లోని కపాలేశ్వర మందిరంలో కపాలేశ్వర స్వామి దర్శనం వల్ల మోక్ష సిద్ధి ఏర్పడుతుందని భక్తులు భావిస్తారు. త్రయంబకంలో జన్మించిన గోదావరి మహారాష్ట్రలో 6 జిల్లాల్ని దాటుకొని నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర తెలుగు నేల మీదకు అడుగిడుతోంది. భారతీయ సనాతన ధర్మానికి సోపానంగా ఆర్షధర్మ సంప్రదాయ నిర్వర్తకులకు ప్రత్యక్ష మోక్ష ద్వారంగా గోదావరి భాసిల్లుతోంది. తెలుగునాట 2 రాష్ట్రాలలో వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించే గోదావరి తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు భవ్యధామాలుగా వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోని మొదట సుప్రసిద్ధ క్షేత్రం చదువుల తల్లి కొలువుదీరిన బాసర. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన గోదావరి తీర క్షేత్రం బాసర. ఇక్కడ గోదావరి తీరంలో వ్యాసుడు తపో నిమగ్నుడై ఉండగా అవ్యక్త రూపిణిగా ఉన్న సరస్వతి తనను ఈ గోదావరి తీరంలో ప్రతిష్ఠించమని వ్యాసుణ్ణి కోరిందంటారు. వ్యాసుడు గోదావరి నది ఇసుకతో సరస్వతి ప్రతిమను రూపొందించి ప్రతిష్ఠించాడు. వ్యాసుడు తపమాచరించి సరస్వతిని నెలకొల్పిన స్థలం అనే అర్థంలో వ్యాసర అని, ఆపై వాసరగా, కాలక్రమంలో వాసరగా మారిందంటారు. గర్భాలయంలో అమ్మవారి సమక్షంలో మహాలక్ష్మి, మహాకాళి కొలువుదీరి ఉంటారు. పన్నెండు పుష్కరాలు కలిపి మహాపుష్కరమవుతుంది. 12 పుష్కరాలు అంటే 144 సంవత్సరాలు. అలా 144 సంవత్సరాల మహాపుష్కరం ఇప్పుడు కొనసాగుతోంది. వ్యక్తి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అరుదైన సందర్భం తటస్థమవుతుంది. అలాంటి పుష్కరాల శోభతో తెలుగు నేల పునీతమైంది. గోదావరి పుష్కర సంరంభం అంటే తెలుగు నేలకు, తెలుగు ప్రజలందరికీ పర్వదినాలే. నదీ పుష్కరాలు ఆవిర్భవించటానికి పురాణ గాథ నేపథ్యం ఉంది. తుందిరుడు అనే భక్తుడు శివవర ప్రసాదంతో సకల జీవరాశిని పోషించగల శక్తిని సంతరించుకున్నాడు. పోషణ శక్తి పొందాడు కాబట్టి అతనే పుష్కరుడయ్యాడు. సృష్టి చేయాల్సిన సందర్భంలో బ్రహ్మకు జలం అవసరం ఏర్పడింది. జలాధినాయకుడైన పుష్కరుడు శివాదేశం మేరకు బ్రహ్మ కమండలంలోకి ప్రవేశించాడు. పురాణాల్లో జీవశక్తిని నింపటానికి జలాన్ని ఇవ్వమని బృహస్పతిని కోరుకున్నాడు. మేషాది 12 రాసుల్లోకి బృహస్పతి ప్రవేశించేటప్పుడు 12 రోజులు, నిష్క్రమించే ముందు 12 రోజులు, సంవత్సరంలో మిగిలిన అన్ని రోజుల్లో మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భాల్లో బ్రహ్మాది దేవతలంతా పుష్కరిణితో నదీ జలాల్లో ప్రవేశిస్తారు. అలాంటి పుష్కర శోభను సంతరించుకున్న గోదావరి నదిలో స్నానం, గోదావరి తీరంలో ఉన్న క్షేత్రాల దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్య కారకాలవుతాయి. సుసంపన్నం కావడానికి గోదావరి నదే కారణం. తన జలశక్తితో తెలుగు మాగాణాలకు ఆకుపచ్చదనాన్ని పులిమింది. తన దివ్య శక్తితో జనజీవితాన్ని ప్రభావితం చేస్తూ గోదావరి తన తీరంలో ఎన్నో తీర్థక్షేత్రాలకు ఆలవాలమై ప్రభవిస్తోంది. తెలుగు నేలకు త్రిలింగ దేశం అని పేరు వచ్చేందుకు కారణమైన శైవ క్షేత్రాలలో కాళేశ్వరం ఒకటి.
గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు ఇక్కడ సమ్మేళనమవుతున్నాయి కాబట్టి ఇది త్రివేణి సంగమం. ఒకే పానబట్టంపై కాళేశ్వర, ముక్తేశ్వర లింగాకృతులు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఎంతో పవిత్రంగా సమస్త దేవతల అనుగ్రహ విశేషంతో అమృత భాండమై గోదావరి నది పరిఢవిల్లుతోంది. అలాంటి గోదావరి నదీ తీరంలో కరీంనగర్ జిల్లాలో విలసిల్లుతున్న క్షేత్రం ధర్మపురి. ఇక్కడ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి సాలగ్రామ మూర్తిగా వర్ధిల్లుతున్నాడు. గోదావరి ఇక్కడ దక్షిణ వాహిని. ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు ఆలయం ఉండటం ప్రత్యేకత. అందుకే ధర్మపురికి వస్తే యమపురి ఉండదు అనే నానుడి ఏర్పడింది. ఇక్కడ గోదావరి దక్షిణ వాహిని కాబట్టి 3 సార్లు నదీ స్నానం చేస్తే, కనీసం ఒక్కసారి పుష్కర స్నానం చేస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయంటారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తెలుగువారి అయోధ్యాపురి. భద్రుని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు రామనారాయణునిగా దివి నుంచి భువికి దిగివచ్చాడు. భద్రుని శిరస్సుపై సీతాలక్ష్మణ సమేతంగా చతుర్బాహువులతో శంఖచక్ర ధనుర్బాణాలతో కొలువు తీరాడు. పావన గోదావరి భద్రాచలం వద్ద సువిశాలంగా పరుచుకుని ఉంటుంది. శ్రీరాముని దివ్య కరుణ వలె విస్తారంగా జలరాశులతో కళకళలాడుతోంది. భద్రగిరి రామయ్య పాదాలు కడిగి సీతారాముల సత్కథను గోదావరి గానం చేస్తూ వడివడిగా ముందుకు సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్ని గోదావరి సస్యశ్యామలం చేస్తోంది. సర్ ఆర్థర్ కాటన్ కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ వల్ల ఈ జిల్లాలు ప్రకృతి సంపదతో అలరారుతున్నాయి. ఈ 2 జిల్లాల వ్యాప్తంగా గోదావరి తీరంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు విలసిల్లుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో గోదావరి నది మధ్యలో వెలసిన ప్రకృతి సౌందర్యాల ఆటపట్టు పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయం. దక్షయజ్ఞం సందర్భంగా సతీదేవి తండ్రి చేతుల్లో అవమానానికి గురై ప్రాణత్యాగం చేసింది. దాంతో కోపోద్రిక్తుడైన శివుడి జటాజూట నుంచి ఉద్భవించిన రూపుడే వీరభద్రుడు. ఆయుధమైన పట్టిసంతో దక్షుని శిరస్సును ఖండించాడు వీరభద్రుడు. రక్తసిక్తమైన ఆ ఆయుధాన్ని ఇక్కడే గోదావరిలో వీరభద్రుడు పరిశుభ్రం చేశాడంటారు. కొండ చుట్టూ ఆవరించుకున్న విశాల గౌతమి, సుదూరంగా పాపికొండల అందాలు చూస్తే మనసు పులకిస్తుంది. ఉరకలెత్తే గోదావరి చెంత ఎన్నో దివ్యక్షేత్రాలు అలరారుతూ భక్తుల మనసుల్ని ఆధ్యాత్మిక స్రవంతిలో విహరింపజేస్తున్నాయి. ఆ పరంపరలోనిదే కొవ్వూరు గోష్పాద క్షేత్రం. గౌతమ మహర్షికి అంటిన గోహత్యా పాతకాన్ని పోగొట్టి అఖండ గౌతమిగా ప్రవహించి సప్త మహర్షులతో వశిష్ఠ, వైనతేయ, కౌశిక, ఆత్రేయ, తుల్యభాగ, వృద్ధ గౌతమి, భరద్వాజ నామాలతో బంగాళాఖాతంలో సంగమించే సప్త గోదావరి ఆవిర్భావ క్షేత్రం గోష్పాదం. కొవ్వూరులో గోదావరి నదీ తీరాన
బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధమైనది. గోష్పాద క్షేత్రంలో ప్రధానమైన పుష్కర ఘాట్లో భక్తులు లక్షలాదిగా పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గోదావరి పుష్కరాల వైభవం కళ్ళారా తిలకించాలంటే రాజమండ్రిలోని పుష్కరాల రేవులకు వెళ్లాల్సిందే. కోటిలింగేశ్వరాలయ సమక్షంలో కోటిలింగాల రేవులో అసంఖ్యాక భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. త్రిపురాసుర యుద్ధంలో ఈశ్వరుడు 1,000,000 మంది రాక్షసుల్ని సంహరించి ఆ దోష పరిహారానికి 1,000,000 లింగాల్ని ప్రతిష్ఠించాడన్నది పురాణ గాథ. అయితే ఓ లింగం తక్కువ కావటంతో బ్రహ్మ విష్ణువులు నర్మదా నది నుంచి బాణలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి 1,000,000 లింగాల ప్రతిష్ఠ పూర్తి చేశారని పురాణ గాథ. అలాగే రాజమండ్రిలోని మార్కండేయ స్వామి ఆలయం కూడా సుప్రసిద్ధమైనది. రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ర్యాలీలో జగన్మోహిని కేశవస్వామి ఆలయం నెలకొని ఉంది. సుమారు 5 అడుగుల ఎత్తులో ఉండే నల్లటి శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. ముందు భాగంలో కేశవస్వామిగా, వెనుక మోహిని రూపంలో ఉండటం విశేషం. ధవళేశ్వరంలో జనార్దన స్వామికి ప్రత్యేకత ఉంది. నవజనార్దన ఆలయాల్లో ఇది మొదటిది. నారద మహర్షి ఈ ఆలయాన్ని నిర్మింపజేసినట్లు చెబుతారు. గోదావరి నదీ తీరంలో యానాంలో మీసాల వెంకన్నగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. దీనిని 600 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవర పాలకులైన రెడ్డి రాజులు నిర్మించారు. వశిష్ఠ గోదావరికి ఆనుకొని నరసాపురం పట్టణం ఉంది. దీనికి దిగువన గోదావరి సముద్రంలో సంగమిస్తుంది. ఇక్కడ కపిల మల్లేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధమైనది. కపిల మహర్షి ఈ ఆలయంలో శివలింగమూర్తిని ప్రతిష్ఠించాడు. వశిష్ఠ గోదావరి సాగర సంగమ స్థలం అంతర్వేది. సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నెలకొని ఉంటాడు. ఈ తీరంలో బ్రహ్మరుద్రయాగం చేసి నీలకంఠుని అనుగ్రహం పొందాడు. బ్రహ్మ యజ్ఞవేదిక వల్ల ఈ ప్రదేశం అంతర్వేదికగా కాలక్రమంలో అంతర్వేదిగా అయ్యింది. గోదావరి సముద్రంలో కలిసే స్థలాన్ని అన్నా చెల్లెళ్ల గట్టుగా వ్యవహరిస్తారు. బ్రహ్మగిరిలో త్రయంబకేశ్వరుణ్ణి అభిషేకించిన గోదావరి ఆ తరువాత విష్ణు స్వరూపుడైన లక్ష్మీ నరసింహుణ్ణి అభిషేకించి సముద్రునిలో సంలీనమవుతోంది. దీంతో గోదావరి 1465 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రస్థానం సుసంపన్నమవుతుంది. మరాఠా సీమలో పుట్టి అచ్చ తెలుగు ఆడపడుచుల గోదావరి తెలుగు లోగిళ్లలో సిరుల్ని, ఆధ్యాత్మిక విరుల్ని పండించింది. తన జలస్పర్శతో తెలుగు నేలను పరమ పునీతం చేసింది. అందుకే సకల పాప నివారిణి, సతత శుభకారిణి గోదావరి వందనం, జీవన ప్రదాయిని నీకిదే ఆత్మ నివేదనం అంటూ గోదారమ్మకు ప్రణమిల్లుదాం. గోదావరి పుష్కరాల శుభాకాంక్షలతో నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.